హలో అండి. ఇవాళ యాక్చువల్లీ క్లూడో గేమ్ ఒకటి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇలాగే వచ్చింది. నో అదర్ ప్యాకింగ్, ఇదే ప్యాకింగ్. అసలు ర్యాప్ లేదు, ఏమీ లేదు, ఇలాగే వచ్చింది. వెనక పక్కేమో బిల్ అంటించి పంపించాడు అంతే. ఐ మీన్ నేనేం కంప్లైంట్ చేయట్లేదు, ఇదేం ప్రాబ్లం కాదు. ఆఫ్ కోర్స్ ఇదేం పెద్ద ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అయితే కాదు. ఇట్స్ జస్ట్ బోర్డ్ గేమ్. కానీ ప్యాకేజింగ్ అయితే కొంచెం సర్ప్రైజ్ అయ్యాను అనమాట. ఓకే, అదైతే ప్రాబ్లం కాదు. గేమ్ అయితే చూసేద్దాం. నీట్గానే ఉందండి గేమ్ అంతా. లోపల ఆ, అన్ని పీసెస్ అన్నీ ఉన్నాయి. చాలా క్లూ రెండు ఒకటే. క్లూ అని అనొచ్చు, క్లూడో అనొచ్చు. లోపల గేమ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఉంది. ఇవైతే పీసెస్ షీట్స్లో మనం మార్క్ చేసుకోవాలి. ఎవరున్నారు, ఎవరు చేయలేదు అనేది. అది మనం చూద్దాం. అదేమో క్లూడో అన్వలప్ అనమాట, అది కూడా చూద్దాం. ఇవి మన యాక్చువల్ క్లూ కార్డ్స్. సో అవైతే పీసెస్ అండ్ మళ్ళీ రైట్ సైడ్లో బోర్డ్ ఇచ్చాడు. బోర్డ్తో పాటు పీపుల్ కార్డ్స్ కూడా ఉన్నాయి. సో బేసిక్గా క్లూ రెండు సేమ్ అండి. పీపుల్ కార్డ్స్ ఉన్నాయి. ఈ కార్డ్స్ని తీసి ఆ ప్లేస్ హోల్డర్, ఆ కలర్ ఉన్న స్టాండ్స్లో పెట్టాలి. వైట్ ప్యాకెట్లో అవన్నీ ఉన్నాయి కావాల్సినవి. డైస్ కూడా రెండు ఉన్నాయి. సో అది కాన్సెప్ట్. బోర్డ్, పీపుల్, ఓకే, వెపన్. సో మొత్తం ఈ క్లూడో ఆర్ క్లూ గేమ్ వచ్చేసి ఇట్స్ అ వెరీ ఓల్డ్ గేమ్. లైక్ 1940s అని విన్నాను నేను. క్లూడో రెండు ఒకటే. ఓకే, అండ్ మోస్ట్లీ 6 players ఉంటే చాలా బాగుంటుంది. బట్ 2 to 6 players ఎంతమంది అయినా ఆడొచ్చు. బేసిక్గా 6 players అయితే బెస్ట్. ఓకే, బేసిక్గా పాయింట్ ఏంటంటే 6 people ఉన్నారు, 9 places ఉన్నాయి, 6 weapons ఉన్నాయి. 6 people, 9 places అండ్ 6 weapons. సో ఈ అందరిలో హూ, వేర్, హౌ, ఇది క్వశ్చన్. ఎవరు చేశారు, దేంతో చేశారు, ఎక్కడ చేశారు, మర్డర్. సో ఈ మూడు కేటగిరీస్ ఉన్నాయి కదా. ఒక్కొక్క కార్డ్ తీసేసి, టాప్ కార్డ్ షఫుల్ చేసిన తర్వాత ఒక్కొక్క కార్డ్ తీసేసి ఈ క్లూడో ఆన్వలప్లో పెట్టాలి. ఇందాక మనం చూసిన ఆన్వలప్లో పెట్టాలి. సో ఈ ఆన్వలప్లో ముగ్గురు, అదే ప్లేస్, పీపుల్, వెపన్, ఒక్కొక్క కార్డ్ ఉన్నాయి. ఇదే సొల్యూషన్. దిస్ ఈస్ ద పర్సన్ దట్ హ్యాస్ కమిటెడ్ ద మర్డర్, ద ప్లేస్ ఆఫ్ ద మర్డర్ అండ్ ద వెపన్ ఆఫ్ ద మర్డర్. ఓకే, ఈ మిగిలిన 18 కార్డ్స్ అన్నీ కలిపేసి షఫల్ చేసేస్తాం. 6 people ఉంటే ఒక్కొక్కరికి 3 కార్డ్స్ వస్తాయి. సో కాన్సెప్ట్ ఏంటంటే ఈ 18 కార్డ్స్ అందరికీ షఫల్ అయిపోయిన తర్వాత మీ 3 కార్డ్స్ మీరు చూసుకుంటారు. ఓకే, మిగిలిన వాళ్ళ కార్డ్స్ ఎవరు కూడా సీక్రెట్గా ఉంచుకోవాలి. ఆ కార్డ్స్ ఇంకొకళ్ళకి ఎవరికి చూపించారు. సో మన పాయింట్ ఏంటంటే మన దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి కదా, దాని అర్థం ఏంటి? అవి వెంటనే మనం మార్క్ చేసుకున్నాం అనుకోండి. ప్లేయర్స్ ఇలా ఈ షీట్లో మనం మార్క్ చేసుకోవాలి. ఓకే, షీట్ సీక్రెట్గా పెట్టుకుంటాం. మన దగ్గర ఈ 3 కార్డ్స్ ఉన్నాయి, స్కార్లెట్, హాల్, లాంజ్. సో బేసిక్గా ఏంటంటే స్కార్లెట్ నా దగ్గర ఉంది, ఒక టిక్ మార్క్ పెట్టుకోండి. లాంజ్ ఉంది, టిక్ మార్క్ పెట్టుకోండి. హాల్ ఉంది, టిక్ మార్క్ పెట్టుకోండి. సో కాన్సెప్ట్ ఏంటంటే ఈ 3 మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ 3 ఆన్వలప్లో అయితే లేవు. ఓకే, దిస్ ఈజ్ అ గేమ్ ఆఫ్ ఎలిమినేషన్ అండి. అంటే మీ దగ్గర ఉంది, ఇంకొకళ్ళ దగ్గర ఉంది అంటే ఆన్వలప్లో లేదు. మన పాయింట్ ఏంటంటే, మన ఎయిమ్ ఏంటంటే ఆన్వలప్లో ఏమున్నాయో కనుక్కోవాలి. సో అందరి దగ్గర ఏమున్నాయో మీరు తెలుసుకోవడానికే గేమ్. అదే మొత్తం సజెషన్, అక్యుజేషన్, మొత్తం అంతా ఎలిమినేషన్ గేమ్లో ఉంటుంది. 6 ఆడుతున్నాం అనుకోండి. ఓకే, 6 టేబుల్ చుట్టూ ఆడుతున్నారు. మీ టర్న్, ప్రతి ఒక్కళ్ళు రూమ్లో డైస్ ఉంటాయన్నాను కదా. రూమ్లో వెళ్ళిన తర్వాత, రూమ్లోకి వచ్చిన తర్వాత డైస్ వేసి మీకు సజెషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. యూ కెన్ సజెస్ట్ అనమాట. ముగ్గురు మీ ఎవరైతే 3 కార్డ్స్ మీ దగ్గర ఉన్నాయో అవి ఆల్రెడీ మీరు కాదని డిసైడ్ అయిపోయారు. సో ఇంకో 3 సజెస్ట్ చేస్తారు మీరు. ఆ 3 సజెస్ట్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్న మనిషి ప్లేయర్ దగ్గర కనుక ఆ కార్డ్స్ ఉంటే వాళ్ళు మీకు ఒక కార్డ్ చూపించాలి. 3కి 3 కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళు మీకు ఒక్కటే చూపించాలి. ఇప్పుడు ఆయన దగ్గర అస్సలకే లేవనుకోండి, ఆయనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళు చూపిస్తారు మీకు. ఓకే, అలాగా ఆ లెఫ్ట్ సైడ్ వాళ్ళ దగ్గర కూడా లేదనుకోండి, వాళ్ళకి లెఫ్ట్ సైడ్, అలా సో అని అనమాట. అలా ఎవరి దగ్గర లేవనుకోండి మీరు చెప్పిన కార్డ్స్, అంటే మీ దగ్గర లేవు, ఇంకెవరి దగ్గర లేవు, ఆబ్వియస్లీ అదే ఇంకా ఆన్సర్. ఆ సొల్యూషన్లో ఇంకా అదే ఉండాలి. అది. సో బేసిక్గా స్మార్ట్గా ఆడచ్చు, అటు ఇటు కాంబినేషన్స్ చెప్పచ్చు, మీ దగ్గర ఉన్న కార్డ్స్ కూడా కొన్ని చెప్పచ్చు. సో దట్ మీకు వేరే ఎలిమినేట్ ఏవి చేయాలి అని.
చెప్పాను కదండి, టోటల్ మెథడ్ ఆఫ్ ఎలిమినేషన్ దాని మీదే బేస్ అయి ఉంది గేమ్. అండ్ గేమ్ ఆడడానికి ఒక 45 minutes to 1 hour పడుతుంది 6 players కనుక ఉంటే. మేము ఎక్కువ 2 players ఆడుతున్నాం. 2 players కనుక ఆడితే ఏం చేస్తారంటే కార్డ్స్ని ఒక 4 కార్డ్స్ అన్ని పంచేసుకోకుండా అక్కడ రూమ్స్లో పెట్టండి. సో అక్కడ రూమ్కి వెళ్ళినప్పుడు ఫ్లిప్ చేసి చూసుకుంటారనమాట. అది అలా 2 players కూడా ఆడచ్చు. అండ్ బేసిక్గా అంతేనండి. దట్స్ హౌ క్లూడో ఇస్ ప్లేడ్. మీకు హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ లవ్లీ డే అహెడ్. పీస్. థ్యాంక్ యూ.